మేష రాశి మార్చ్ 11, 2025. గాలిలో మేడలు కట్టడంలో సమయాన్ని వృధా చెయ్యకండి. ఇంకా మీ శక్తిని మరిన్ని ప్రయోజనకరమైన అర్థవంతమైన వాటిని చెయ్యడానికి శక్తిని దాచుకోండి. అంతగా ప్రయోజనకరమైన రోజు కాదు కనుక మీవద్దగల డబ్బును జాగ్రత్తగా చెక్ చేసుకుని మీ ఖర్చులను పరిమితం చేసుకోండి. పిల్లలు మీకు రోజుగడవడం కష్టతరం చేయవచ్చును. వారి అభిరుచిని నిలపడానికిగాను ఆప్యాయత అనే ఆయుధాన్ని వాడుతూ అనవసరమైన ఒత్తిడిని దూరంగా ఉంచండి. గుర్తుంచుకోండి, ప్రేమిస్తేనే ప్రేమను పొందగలరు. మీ జత వ్యక్తితో బయటకు వెళ్లేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి. పనిపరంగా ఈ రోజు చాలా హాయిగా గడిచిపోనుంది. ఈ రాశికి చెందినవారు పొగాకుకు, మత్తుపానీయాలకు ఈరోజు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది. ఈ రోజు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ జీవిత భాగస్వామితో సంప్రదించకపోతే చివరికి అంతా తల్లకిందులు కావచ్చు. జాగ్రత్త. అదృష్ట సంఖ్య 1. అదృష్ట రంగు ఆరెంజ్ మరియు బంగారం. చికిత్స. మీ ఆర్థిక అవకాశాలు వేగవంతంగా పెరగటానికి భైరవుడిని ఆరాధించండి. వృషభ రాశి మార్చ్ 11, 2025. మీకు ఎగ్జైటింగ్ గా చేసి రిలాక్స్ అయ్యేలాగా చేసే కార్యక్రమాలలో నిమగ్నం అవ్వండి. మీకు ఈరోజు ధననష్టం సంభవించవచ్చును. కావున మీరు లావాదేవీలు జరిపేటప్పుడు పత్రముల మీద సంతకాలు పెట్టేటప్పుడు తగు జాగ్రత్త అవసరము. పాత సంబంధాలను, బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. మీ మూడీ ప్రవర్తన మీ సోదరుని మూడ్ని పాడుచేయవచ్చును. ప్రేమబంధం కొనసాగడానికి పరస్పరం గౌరవం, నమ్మకం పెంపొందించుకోవాలి. మీ ప్లాన్స్ గురించి మరీ ఓపెన్ గా అందరికీ చెప్పేస్తే మీ ప్రాజెక్ట్ నాశనమైపోతుంది. అనుకున్న సమయములో పనిని పూర్తి చేయుట మంచి విషయము. దీనివలన రోజు చివర్లో మీకొరకు మీరు సమయాన్ని కేటాయించుకోవచ్చును. ఎవరినో కలిసేందుకు ఈరోజు మీరు వేసుకున్న ప్లాన్ కాస్త మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాలేకపోవడం వల్ల సాగదు. కానీ మీరిద్దరూ మంచి సమయాన్ని కలిసి గడుపుతారు. అదృష్ట సంఖ్య 1. అదృష్ట రంగు ఆరెంజ్ మరియు బంగారం. చికిత్స. ఎక్కువ ఆర్థిక ప్రయోజనాల కోసం పాలు ఉపయోగించి రాత్రి ఇంధనము పొయ్యిని ఆపివేయండి. మిథున రాశి మార్చ్ 11, 2025. ఇతరులతో పంచుకోవడం వలన ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. మీరు మీ యొక్క మిత్రులతో సరదాగా గడపటానికి బయటకు వెళ్లాలి అని చూస్తే ఖర్చు పెట్టే విషయంలో జాగరూకతతో వ్యవహరించండి. లేనిచో మీరు ధనాన్ని కోల్పోతారు. మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశమివ్వకండి. ప్రేమలో నిరాశకు గురియై ఉంటారు, కానీ మనసు పారేసుకోవద్దు. కారణం, ప్రేమికులు ఊహాలోకాలలో ఎప్పుడూ జీవిస్తారు. క్రొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో సమయము గడిపివారిని బయటకు తీసుకువెళదాము అనుకుంటారు, కానీ వారి యొక్క అనారోగ్యము కారణముగా ఆ పని చేయలేరు. ఉదయాన్నే కరెంటు పోవడం వల్లో మరో కారణం వల్లో మీరు వేళకు తయారు కాలేకపోతారు. కానీ మీ జీవిత భాగస్వామి మీకు సాయపడి గట్టెక్కిస్తారు. అదృష్ట సంఖ్య 8. అదృష్ట రంగు నలుపు మరియు నీలం. చికిత్స. మీ ఆర్థిక స్థితిలో నిరంతర మెరుగుదల కోసం మీకు వీలైనంత బంగారం ధరించాలి. కర్కాటక రాశి మార్చ్ 11, 2025. మూతలేని ఆహారాన్ని తినేటప్పుడు ప్రత్యేకమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాని అనవసరమైన టెన్షన్ పడవద్దు. అది మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. ధనము ఏ సమయములోనైనా అవసరము రావచ్చును. కావున వీలైనంతవరకు పొదుపు చేయండి. మీకు మీరు గారాబం చేసుకోవడానికి, పట్టించుకోవడానికి, మీకు అత్యంత ప్రియమైన పనులు చేసుకోవడానికి గొప్ప రోజు. మీ స్వీట్ హార్ట్ ని కలవడం వలన రొమాన్స్ ఇవాళ మీ మనసును మబ్బుపట్టినట్లుగా చేస్తుంది. ఆఫీసులో ఈ రోజు మీరు నిజంగా అద్భుతం చేసి చూపించవచ్చు. ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజు. మీ జీవిత భాగస్వామి ముందెన్నడూ లేనంత అద్భుతంగా ఈ రోజు కనిపించడం ఖాయం. తన నుంచి ఈ రోజు మీరు ఓ చక్కని సర్ప్రైజ్ అందుకోవచ్చు. అదృష్ట సంఖ్య 2. అదృష్ట రంగు
వెండి మరియు తెలుపు. చికిత్స: మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించడానికి మీ ఇంటి మధ్య భాగంలో చక్కగా మరియు శుభ్రంగా ఉంచండి. సింహ రాశి మార్చ్ 11, 2025. మానసిక ప్రశాంతత కోసం ఏదో ఒక దానం లేదా ఉదార సహాయం చెయ్యడం. పనులలో లీనమవండి. మదుపు చేయడం మంచిదే కానీ సరియైన సలహా తీసుకోండి. మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి, ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది. ఈరోజు ప్రేమ కాలుష్యాన్ని వెదజల్లుతారు. ఈ రోజు మీరు హారుకాబోయే ఉపన్యాసాలు, సెమినార్లు మీకు ఎదగడానికి క్రొత్త మార్గాలు చూపిస్తాయి. మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్లో ఉంటారు. మనస్పర్ధలన్నింటినీ పక్కన పెట్టి మీ భాగస్వామి వచ్చి మీ ఒళ్ళో వాలితే జీవితం నిజంగా ఎక్సైటింగ్గా మారనుంది. అదృష్ట సంఖ్య 1. అదృష్ట రంగు ఆరెంజ్ మరియు బంగారం. చికిత్స: రాత్రిపూట పక్కపక్కనే ఉన్న ఒక రాగి పాత్రలో నీటిని ఉంచండి. మరుసటి రోజు ఉదయం ఈ నీటిని అతి సమీపంలోని చెట్టు యొక్క మూలంలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం పోయాలి. కన్యా రాశి మార్చ్ 11, 2025. సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి. మీరు ప్రయాణము చేస్తున్నవారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరము. అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది. మీకు జీవితంలో అతిముఖ్యమైన వ్యక్తిని మెప్పించడం కష్టం. మీ స్వీట్ హార్ట్ ని కలవడం వలన రొమాన్స్ ఇవాళ మీ మనసును మబ్బుపట్టినట్లుగా చేస్తుంది. మెరుగైన భవిష్యత్తు కోసం చేసే ప్రయాణాలు సాకారమవుతాయి. అలా చేసే ముందుగానే మీ తల్లిదండ్రుల అనుమతి తీసుకోండి, లేకపోతే వారు తరువాత అభ్యంతరం చెప్తారు. ఈరోజు మిసాయంత్ర సమయాన్ని మిసహోద్యోగితో గడుపుతారు. చివర్లో మీరు గడిపిన సమయము అనవసరం, వృధా అయినట్టు భావిస్తారు. ఈ రోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది. మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నది తనకు తెలిసేలా చెప్పండి. అదృష్ట సంఖ్య 8. అదృష్ట రంగు నలుపు మరియు నీలం. చికిత్స: మీ పెద్ద సోదరుల పట్ల అభిమానంతో మరియు గౌరవప్రదంగా ఉండండి మరియు మంచి ఆర్థిక జీవితాన్ని నిర్ధారించండి. తులా రాశి మార్చ్ 11, 2025. పొగత్రాగడం మానండి, ఎందుకంటే అది మీ శారీరక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకం. అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు. ఈ రోజు మీరు డేట్కి వెళ్లేటట్లయితే వివాదాలకు దారితీసే అంశాలను చర్చకు రానీయకండి. ఈరోజు మీరు అందరి దృష్టి పడేలాగా ఉంటారు. విజయం మీకు చేరువలోనే ఉంటుంది. కొన్ని అనివార్య కారణముల వల్ల కార్యాలయాల్లో మీరు పూర్తి చేయని పనులను మీరు మీ యొక్క సమయమును ఈరోజు సాయంత్రము ఆ పని కొరకు వినియోగించవలసి ఉంటుంది. పనిలో ఈ రోజు ఇంటి నుంచి పెద్దగా సాయం రాకపోవచ్చు. అది మీ జీవిత భాగస్వామిపై కాస్త ఒత్తిడి పెంచుతుంది. అదృష్ట సంఖ్య 1. అదృష్ట రంగు ఆరెంజ్ మరియు బంగారం. చికిత్స: సానుకూల ఆరోగ్య వైవిధ్యాలకు తెలుపు రంగు తీపిని పంపిణీ చేయండి మరియు తినండి. వృశ్చిక రాశి మార్చ్ 11, 2025. ఈరోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు. ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు. మీరు ఈరోజు అధిక మొత్తంలో స్నేహితులతో పార్టీల కొరకు ఖర్చు చేస్తారు. అయినప్పటికీ మీకు ఆర్థికంగా ఎటువంటి ధోకా ఉండదు. మీ కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండకండి, అది మీ ప్రశాంతతను హరించివేస్తుంది. మీ చీకటి నిండిన జీవితం మీ శ్రీమతికి టెన్షన్లను కలిగించవచ్చును. మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి. మీరు పనిచేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు. మీకుగల నైపుణ్యాలను అన్నీ కేంద్రీకరించి పైచేయి పొందండి. ఈరోజు మీరు మీ ప్రియమైన వారితో సమయాన్ని గడుపుతారు. మీ భావాలను వారితో పంచుకుంటారు. మీ వైవాహిక జీవితం ఈ రోజు తనకు కాస్త సమయం ఇవ్వమంటూ మొత్తకుంటుంది. అదృష్ట సంఖ్య 3. అదృష్ట రంగు కాషాయం మరియు పసుపు. చికిత్స: గర్ల్స్ మరియు మహిళలు చంద్రుని పరిపాలన కిందకు వస్తారు. వారి భావాలను దెబ్బతీయకుండా ఉండండి. ప్రేమ జీవితం మృదువుగా చేయడానికి మీ స్నేహితురాలిని గౌరవించ. ధనుస్సు రాశి మార్చ్ 11, 2025. మీరు ఖాళీ సమయం యొక్క అనుభూతిని పొందబోతున్నారు.
ఎవరైనా ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకున్నట్టయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఇది ఆర్థిక పరిస్థితిని నీరసపరుస్తుంది. దగ్గరి బంధువు మిమ్మల్ని మరింత శ్రద్ధ కనపరచమని కోరవచ్చును, అయినా అది మీకు సహాయకరం, ఉపకారమే కాగలదు. తొలి చూపులోనే ప్రేమలో పడవచ్చును. ప్రేమ అన్నింటికీ ప్రత్యామ్నాయమని ఈ రోజు మీరు తెలుసుకుంటారు. మీరు ఈరోజు మొత్తం మీ రూములో కూర్చుని పుస్తకము చదవడానికి ఇష్టపడతారు. కాస్త ప్రయత్నించారంటే ఈ రోజు మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కాగలదు. అదృష్ట సంఖ్య 9. అదృష్ట రంగు ఎరుపు మరియు పసను. చికిత్స, ఆర్థిక జీవితాన్ని మరింత బలపరచడానికి మీ పళ్లను శుభ్రం చేయడానికి పటిక ఉపయోగించండి. మకర రాశి, మార్చ్ 11, 2025. మీ ఆరోగ్యాన్ని చక్కగాను, శరీరాన్ని దృఢంగాను ఉంచుకోవడం కోసం ఎక్కువ క్యాలరీలున్న ఆహారాన్ని మానండి. ఇతరులకి వారి ఆర్థికవసరాలకు అప్పు ఎవ్వరు ఇవ్వకపోయినప్పటికీ మీరు వారి అవసరాలకు ధనాన్ని అప్పుగా ఇస్తారు. ఆఫీసులో మీరు మరీ ఎక్కువ సమయం గడిపితే ఇంట్లో జీవితం బాధపడుతుంది. మీ ప్రియమైన వారి బాహుబంధంలో సంతోషాన్ని, సౌకర్యాన్ని, అమితమైన ఆనందాన్ని, ఇంకా అత్యున్నత ప్రేమ ఉన్నట్లుగా తెలుసుకున్నరుగా. ఇంకే, మీ పని హాయిగా విశ్రాంతిగా వెనసీటుకి చేరుతుంది. ఆఫీసులో ప్రతి ఒక్కరూ ఈ రోజు మీరు చెప్పేదాన్ని ఎంతో సిన్సియర్గా వింటారు. సంఘటనలు మీకు అనుకూలంగా ఉండేలాగా కనిపిస్తుండడంతో లాభదాయకమైన రోజు. ఇక మీరు విశ్వ విజేతలవుతారు అన్నమాటే. మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురానుభూతులను గురించి మీ పాత మిత్రుడొకరు మీకు గుర్తు చేయవచ్చు. అదృష్ట సంఖ్య 9. అదృష్ట రంగు ఎరుపు మరియు పసను. చికిత్స, కుటుంబ జీవితం రామచరిత్మానస్ మరియు సుందరాకాండ యొక్క సాధారణ పఠనం ద్వారా మృదువుగా ఉంటుంది. కుంభ రాశి, మార్చ్ 11, 2025. అసహ్యత అనే భావన కలిగినా మీరు భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. అది మీ సహనశీలతను కించపడేలాగా చేయడమే కాదు, విచక్షణా శక్తిని కూడా నిరోధిస్తుంది. ఇంకా మీ బంధాలలో అగాధాన్ని సృష్టిస్తుంది. ఆర్థిక ప్రయోజన ఆలోచనలు గల అత్యంత తెలివినిండిన వాటిని ముందుకు తెస్తారు. ఈరోజు ఏదైనా నిర్ణయం మీకు తెలిసిన ఎవరిమీదైనా రుద్దాలని ప్రయత్నిస్తే మీకు మీరే హాని చేసుకున్నట్లే. అనుకూలమైన ఫలితాల కోసం మీరు పరిస్థితిని ఓర్పుతో, ప్రశాంతంగా నిర్వహించేలా చూడడమే మార్గం. ఈరోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది. మీ ప్రియమైనవారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడతారు. మీరు నిర్ణయము తీసుకునే ముందు అన్యాలోచించి నిర్ణయము తీసుకోవటం చెప్పదగిన సూచన. మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి. మీరు పనిచేయబోయే చోట అపరిమితమైన విజయాన్ని పొందుతారు. మీకుగల నైపుణ్యాలను అన్నీ కేంద్రీకరించి పైచేయి పొందండి. ఈరోజు మీరు మీ ఇంటిని చక్కదిద్దటానికి, శుభ్రపరుచుటకు ప్రణాళిక రూపొందిస్తారు. కానీ మీకు ఈరోజు ఖాళీ సమయము దొరకదు. కౌగిలింత వల్ల కలిగే ఆరోగ్య లాభాల గురించి మీకు తెలిసే ఉంటుంది. వాటిని ఈ రోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఎంతగానో పొందుతారు. అదృష్ట సంఖ్య 7. అదృష్ట రంగు లేత తెలుపు మరియు తెలుపు. మీన రాశి, మార్చ్ 11, 2025. మీ సాయంత్రం మిమ్మల్ని టెన్షన్ పెట్టేలాగా మిశ్రమ భావోద్వేగాలను కలిగిస్తుంది. కానీ మీ సంతోషం మీ నిరాశ కంటే ఎక్కువ కనుక దానిని మర్చిపోండి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు. ప్రయాణం కార్యక్రమం తగినంత ముందుగా చేసుకున్నా కానీ మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్య సమస్యల వలన వాయిదా పడుతుంది. స్వచ్ఛమైన ఉదారమైన ప్రేమ వలన గుర్తింపు పొందేలాగా ఉన్నది. ఆఫీసులో ఈ రోజు మీరెంతో స్పెషల్గా ఫీలవుతారు. ఈ రాశికి చెందినవారు ఈరోజు ఇతరులను కాలవటము కంటే ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు. మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోడానికి కేటాయిస్తారు. ఈ రోజు మీ భాగస్వామి ప్రేమలో తడిసి ముద్దై అన్ని సమస్యలను మీరు మర్చిపోతారు. అదృష్ట సంఖ్య 5. అదృష్ట రంగు ఆకుపచ్చ మరియు తసామనము. చికిత్స, కుటుంబం సంపద మరియు ఆనందం పెరుగుదల కోసం బార్లీ పిండితో తయారు చేసిన బంతులను చేపలకు ఇవ్వండి.